ఓ పక్కన సరిహద్దులలో ఉద్రిక్తతలు ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవ వైపున సంథింగ్ ఏదో ప్రిపరేషన్ జరుగుతుంది. 85,000 కోట్ల రూపాయలు తాజాగా మోడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆయుధాల కొనుగోలుకి. అంటే ఏదో జరుగుతుంది. అంత అర్జెంటుగా కొనాల్సిన పనే ఉంది అంటే. ఇంతకుముందే ఒక డౌట్ ఏంటంటే, పీఓకే ఇష్యూలో ఇప్పటికే పీఓకేలో అల్లకల్లోలం నడుస్తుంది. పాకిస్తాన్లో సివిల్ వార్ నడవబోయేటటువంటి పరిస్థితులు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దాన్ని దెబ్బ కొట్టి ఇటు నవాజ్ షరీఫ్ వాళ్ళ పార్టీ, భుట్టో వాళ్ళ పార్టీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే దాని మీద తిరుగుబాటు చేయడం ఒకవైపున, ఇంకో పక్కన గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో ప్రజా తిరుగుబాట్లు, బెలూచిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాట్లు, తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ తిరుగుబాట్లు, ఇవన్నిటితో ఒక అన్రెస్ట్ ఉంది. పీఓకేలో ప్రజలు ఆగ్రహంతో కాశ్మీర్లో కలిసిపోతాం, మమ్మల్ని వదిలేసేయండి మొర్రో అంటున్నటువంటి పరిస్థితి. బెలూచిస్తాన్, బాల్టిస్తాన్ ప్రాంతంలో కూడా భారత్లో కలవాలన్నటువంటిది ఒక సైకలాజికల్ గేమ్ నడుస్తుంది. ఈ దశలో భారీ ఆయుధాలు సమకూర్చుకోవడం అత్యవసరంగా అన్నటువంటిది కొత్త సందేహాలకి తావిస్తోంది.